సార్ తొలిసారి మంత్రిగా ఒక అవార్డుల ఫంక్షన్కి వచ్చారు సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. అది కూడా ఒక 50 years సినిమా రంగంలో ఎన్నో క్యారెక్టర్ యాక్టర్తో పాటు ఒక మంచి పేరున్న సౌదయ నాయకుడు మురళీమోహన్ గారు 50 సంవత్సరాలు సినీ జీవితం ముగిస్తున్న సందర్భంగా వారి సన్మాన కార్యక్రమానికి రావాలని వారు కోరినప్పుడు కాదనలేకపోయాను. ఒక సీనియర్ నటుడే కాదు, ఒక మంచి ఒక లక్షణాలు గతంలో పార్లమెంట్ సభ్యునిగా సేవలు చేయడం, వివాద రైతుడు, సినిమా ఇండస్ట్రీలో అందరినీ కలుపుకున్న వ్యక్తి. అది కూడా టీవీ ఆర్టిస్టులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. చిన్న ఆర్టిస్టులు టీవీ ఆర్టిస్టులు దాదాపు 18,000 మంది ఉన్నారు ఈ సినిమా. వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడానికి, అలాగే మురళీమోహన్ గారిని గౌరవించుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అందరినీ గౌరవించినట్టు రావడం జరిగింది. చాలా సంతోషం. తప్పకుండా నిన్ననే ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ తెలంగాణలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ వాళ్ళకి సహకరించి తెలుగు ఇండస్ట్రీస్ మొత్తం కూడా హైదరాబాద్ లో వచ్చే విధంగా ఏర్పాటు చేయడమే నా మొదటి కర్తవ్యంగా భావిస్తుంది. దాన్ని తప్పకుండా వచ్చే వీక్ సీఎం గారి దగ్గర ప్రముఖ దర్శకులు, హీరోలు, డైరెక్టర్తో మీటింగ్ ఏర్పాటు చేపించి కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతాం. పేద కళాకారులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్, పెన్షన్స్ రాక. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మాకు పెన్షన్ వస్తుందని వాళ్ళు ఎంతో ఆశగా ఉన్నారు సార్. లాంటి వాళ్ళు చాలా మంది పేద కళాకారులకు పెన్షన్ తో పాటు వాళ్ళకు ఇళ్ల స్థలాలు, చిత్రనగరి అపార్ట్మెంట్ కట్టిస్తే కూడా అలా పెద్ద స్కామ్ జరిగింది. నేను మినిస్టర్ కాగానే నా దృష్టికి వస్తే దాని రిజిస్ట్రేషన్ అని కూడా ఆపేశాను. దాన్ని సినిమా వర్కర్స్ కు ఇవ్వాలన్నదే నా లక్ష్యంగా. అంత వాల్యుబుల్స్ కట్టి దాని పెద్ద స్కామ్ లాగా మారిస్తే నా దృష్టికి రాగానే ఆపేసి మళ్ళా దాన్ని కూడా ఎంక్వైరీ పెట్టించి నిజమైన కళాకారులు ఇవ్వడం జరుగుతుంది. సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే న్యాయం జరుగుతుంది, ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలన్నీ ఇప్పుడు నెరవేరుతాయని అనుకోవచ్చు. 100%. నేను చెప్పిన 6 హామీల్లో 2 హామీలు అప్పుడే ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా పోతున్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇంప్లిమెంట్ చేసినాము. ఇంకో మిగిలిన 4 గ్యారంటీలు కూడా వచ్చే 1 month లో పూర్తి చేయడానికి ఈ రోజుకి వెళ్ళి అప్లికేషన్ తీసుకుంటున్నాం. డెఫినెట్గా మేము చెప్పింది చేస్తాం. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, చేసేదే చెప్తాం. కేసీఆర్ లాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, దళితులు ముఖ్యమంత్రి చేస్తా, లేనిపోని మాటలు చెప్పం. ఫిలిం నగర్ కడతా, రాచకొండలో 3,000 ఎకరాల ఫిలిం సిటీ కడతాను. ఎక్కడ పోయింది ఆ ఫిలిం సిటీ? మేము అలాంటి పెద్ద పెద్ద హామీలు ఇయ్యం. తప్పకుండా కళాకారులని, తెలుగు సినిమా ఇండస్ట్రీని 2 తెలుగు రాష్ట్రాలు సమానమే మాకు. తప్పకుండా సినిమా ఇండస్ట్రీకి మా పూర్తి సహకారం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Right.